భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా ఇవాళ జరుపుకుంటున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రజలందరికీ దళిత బంధు తరపున జై భీమ్లు శుభాకాంక్షలు. 77 ఏళ్ల రాజ్యాంగ వేడుకల్లో సైతం ఇవాళ ఈ వేడుకల ప్రాధాన్యత చదువుకునే పిల్లలు కూడా తెలిసే పరిస్థితి లేకుండా పోతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. స్వాతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకు తేడా ఏంటో తెలియని పరిస్థితి ఉంది. ఇవాళ ఇది చెప్పాల్సిన పరిస్థితి ఉంది. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 బ్రిటిషుడు వెళ్ళిపోయి మన దేశాన్ని మనం పరిపాలించుకున్న రోజు, స్వాతంత్రం వచ్చిన రోజు. అయితే 56లో మనం మన భారత రాజ్యాంగం రాసుకున్నాం. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26ను మనము అంబేద్కర్ డేగా, రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. ఈ తేడా పిల్లలకు, భవిష్యత్ పిల్లలకు ఇవాళ తెలియాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో దేశ పాలకులు విఫలం చెందారు. ఇంకా పేదరికం, ఇంకా నిరక్షరాస్యత, ఇంకా అసమానతల అవమానాలు, అంటరాంతరము కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇవన్నిటినీ పరిష్కరించమని చెప్పి, అందరూ సమానత్వం అని చెప్పి భారత రాజ్యాంగం ఒక హామీ ఇచ్చింది. స్వేచ్ఛ, సోదరభావం, సమానత్వం అని. ఇవాళ అవి అమలు కాకుండా నీరుగారుతూ ఉన్నాయి. పాలకులు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా తమకు ఇష్టం వచ్చిన విధానాలు అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశ ప్రజలందరూ కులమత విద్వేషాలు లేకుండా సోదరులుగా జీవించమని రాజ్యాంగం చెప్పింది. అటువైపుగా మనందరం ప్రయాణించాలని చెప్పి కోరుతూ పేరున జై భీమ్.